ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ప్రజలందరికీ కూడా ప్యానెల్లో వారందరికీ మీకు అలాగే యూఐటీవీ ప్రేక్షకులకి. రైట్. ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరిగిందో అసెంబ్లీలో రెండు పార్టీల మధ్యలో ఎందుకు జరిగిందంటే రెండు పార్టీలు అంతమంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కనుక వాళ్ళ మధ్యలో ఏం జరిగింది ఏంటి అనేది మనం అందరు చూసాం. అంటే 10 సంవత్సరాల కాలం 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది తెలంగాణకి, హైదరాబాద్ లో ఏం చేసింది, ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చింది, ఎట్లగా భూముల్ని మరి ఇష్టాల రీతిగా ఇక్కడైతే పర్మిషన్లు ఇచ్చారో టీడీఆర్ పర్మిషన్స్ కానీ లేకపోతే బిల్డర్స్ కి వందలాది పర్మిషన్స్ లేకుల చుట్టూ చెరువుల చుట్టూ దగ్గర దగ్గర 540 వాటర్ బాడీస్ ఉంటే ఆ వాటర్ బాడీస్ ఒక్కొక్క బిల్డర్ కి ఒక వాటర్ బాడీ ఇచ్చి ఒక లేక్ ఇచ్చి మీరు డెవలప్ చేయమంటే వాళ్ళు మొత్తం కూడా ఆ చెరువుల్ని ఆక్రమించి ఆకాశ అర్మ్యాలు 60 ఫ్లోర్లు 70 ఫ్లోర్లు కట్టి మరి వాళ్ళు సొమ్ము చేసుకున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే రెస్ట్రిక్షన్స్ లేవు, ఇష్టం వచ్చినట్టుగా కమిషన్లతోటి ఎవడు పడతాడు పర్మిషన్లు ఇవ్వడం, ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్స్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి మరి అవన్నీ కూడా దోపిడికి గురైనాయి అని చెప్పి డెఫినెట్ గా జరిగింది. అది వాస్తవం. అది ఎందుకంటే ఇవన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు రాస్తే వీళ్ళేయడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు. ఉన్నదే వాస్తవం, అది సాక్ష్యం కనపడతా ఉంది. లేకుల చుట్టూ ఇష్టం వచ్చిన పర్మిషన్లు ఇచ్చారు, టీడీఆర్ పర్మిషన్లు ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ కమిషన్లు తీసుకున్నారు, కనపడతా ఉంది క్లియర్ గా. వాళ్ళు రాస్తే వీళ్ళు ఎంక్వైరీ చేయడం, సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ ఇంకో ఎంక్వైరీ కానీ. మీకు చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే, నిజంగానే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ప్రజల ఆస్తుల మీద ప్రేమ ఉంటే, ప్రభుత్వ భూముల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, వాటిని రికవర్ చేయాలనుకుంటే, రిట్రీవ్ చేయాలనుకుంటే మీరే రాయండి. సిబిఐకి రాస్తారా, ఇంకో దానికి రాస్తారా వేయండి. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మీకు లెటర్ రాయాలి? కానీ వాళ్ళని ఎందుకు అడుగుతా ఉన్నారు? చేసింది వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు, మళ్ళీ మీరు వాళ్ళని అడుగుతా ఉంటారు ఎందుకు నాకు అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నది, మీకు నిజంగానే చిత్తశుద్ధి మీరు అధికారంలోకి వచ్చిందే ఆ విధంగా వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవినీతి అక్రమాలు చేసిందో, అవినీతి వైఫల్యాలు చేసిర్రో, ఫెయిల్యూర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళని జైల్లో పంపి లక్షల కోట్ల రూపాయలు ఎవరు తిన్నాడో వాటిని కక్కిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు వాళ్ళు రాస్తేనే మేమేస్తాం, వాళ్ళు చెప్తేనే మేమేస్తాం. ఇది తప్పు. ఇది తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ చేతుల్లో బంతి ఉంది, బాల్ ఉంది మీ చేతుల్లో. కోర్టు మీది. మీరు రాయాలనుకుంటే రాయవచ్చు, ఎంక్వైరీ చేయాలంటే వేయచ్చు, లోపలేయాలంటే లోపలేయచ్చు. కానీ ఇప్పటిదాకా అవన్నీ జరగలే, ఎక్కడ కూడా జరగలేదు. ఇన్ని ఎంక్వైరీలు వేసారు, ఇన్ని రిపోర్ట్లు వచ్చినాయి, ఒక్కరిని కూడా జైల్లో పెట్టలే. మీ దగ్గరే ఉన్నాయి అన్ని కూడా. కాళేశ్వర్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులు కూడా రిపోర్ట్లు కూడా మీ దగ్గర ఉంటే మరి సిబిఐకి ఇచ్చారు. మీరు వేసుకుంటే మీరు నిజంగానే లోపలేయచ్చు వాళ్ళని. ఆ 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నట్టు వాళ్ళని కక్కియచ్చు. అలాంటిదే ఈ భూ బదలాయింపు కూడా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో అవన్నీ కూడా జరిగినాయి. అవంతా కూడా వాస్తవాలు. అవన్నీ కూడా దగ్గర 45 లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములుంటే ధరణి రాకముందు, ధరణి వచ్చిన తర్వాత 20 లక్షల ఎకరాలు మాయమైపోయినాయి. అవన్నీ కూడా భూ బదలాయింపు జరిగింది. ఎవరి పేరు మీద జరిగిందో ముఖ్యమంత్రి గారు వేస్తారా చెట్టు? లేకపోతే సిబిఐకి ఇస్తారా, ఇంకో దానికి ఇస్తారా? ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు 2.5 సంవత్సరాల నుంచి ఆపుతా ఉన్నారు? మేము వేస్తాం, మేము చేస్తాం, అది చేస్తాం అంటున్నారు. 20 లక్షల ఎకరాలు మాయమైపోయినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు. ఇవన్నీ కూడా అవన్నీ వాటి మీద ఎంక్వైరీ వేయగలుగుతారా? వేయలేరు. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా అసెంబ్లీలో టైం పాస్ కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. ఆయన ఏమంటాడు, ఈయన వేస్తా అంటాడు, ఈయన వేస్తా అంటాడు, ఆయన అంటాడు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నది తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొరిగేది ఏం లేదు వీళ్ళ దగ్గర. ఇక్కడ నుంచి అటు మనకు తెలుసు ఎన్ని అక్రమాలు జరిగినాయి, ఎన్ని అవినీతి జరిగింది, ఎంత అవినీతి జరిగింది, ఎన్ని వేల కోట్లు అక్రమాలు జరిగినాయి. అవన్నీ బయటికి రావాలి. బయటికి తెప్పిస్తారా? పోనీ బయట పెడతారా? తెలంగాణ ప్రజలు చూపిస్తారా? చూపించలేరు. ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తే ఇవన్నీ కూడా రెండు పార్టీల మధ్యలో అండర్స్టాండింగ్ ఉందేమో అనిపిస్తుంది. మొన్న మాట్లాడితేనేమో ఈ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు మనం చర్చించుకోవడం తప్పు, ఇక చర్చించుకోవద్దు అని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటది. ఏంటి అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళని
మరి ఏం చేయకుండా వదిలేద్దామా అన్నట్టుగా లేకుండా సో ఆ విధంగా మాట్లాడుతా ఉన్నారు. రెడ్డి గారు మీ సొంత డబ్బా కొట్టుకున్నారు, అయిపోయింది. మధ్యలో ఎవరు చూస్తారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని? టైం ఇచ్చారు 9 తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ జరిగింది. మాట్లాడతారు దద్దమ్మలాగా మీరు మాట్లాడతారు. మళ్ళీ ఇవన్నీ కూడా అయిపోయింది. 9 సంవత్సరాలు టైం ఇచ్చారు. చేస్తా ఉంది. ఏవైతే అవినీతి అక్రమాలు జరిగినాయో వాటి మీద ఎంక్వైరీ చేయాలి, మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ పార్టీని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు మాట్లాడుకుంటే మీరు కొట్లాడుకుంటే సరిపోతుంది. డిబేట్ ని డిబేట్ చేస్తా ఉన్నారు. మీరు డిబేట్ ని డిబేట్ చేస్తున్నారు. దాని మీద మీరు చర్చించుకోవాలి. మీరు పర్సనల్ గా పోతా ఉన్నారు. పర్సనల్ గా ఎక్కడ పోకూడదు. డిబేట్ మీద మాట్లాడండి. వాటి మీద ఎక్కడెక్కడ పోయి ఏవో మాట్లాడుకుంటారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కొట్లాడుకోవడమా? ఇది కాదు కదా. కావాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి సంక్షేమం మీద ఏ విధంగా ముందు కావాలో కన్స్ట్రక్టివ్ ఐడియాస్ ఇవ్వండి. కన్స్ట్రక్టివ్ గా చర్చించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది ఉంది. మేమేమంటున్నాంటే మూసీ నది సుందరీకరణ కానీ, మూసీ నదిని ఇది సుందరీకరణ బ్యూటిఫికేషన్ కానీ, లేకపోతే దాన్ని క్లీన్ చేయటం కానీ, ఇదంతా కూడా ముందు 32 STPలకి కేంద్ర ప్రభుత్వం నుంచి 3,628 కోట్ల రూపాయలు ఇది అమృత్ 2 పథకం కింద వీళ్ళకి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి, హైదరాబాద్కి వచ్చినాయి. వాటి కిందనే ఆ డబ్బులతోటే 32 STPలు కడతా ఉన్నారు. టోటల్ గా అవసరం వచ్చేది 88 STPలు కడితే 88 STPలు కట్టిన తర్వాతనే వచ్చే ట్రైన్ ఏదైతే ఈ మూసీలో కలవకుండా వాటిని సపరేట్ గా STPల ద్వారా క్లీన్ చేసిన తర్వాత వాటిని సెపరేట్ ఛానల్లో ఓ పైప్ వేసేసి దాన్ని పంపించాల్సిన అవసరం ఉంటుంది. మూసీలోకి రాకుండా, కాలువలు రాకుండా. ఇవన్నీ చేయకుండా మూసీ సుందరీకరణ లేకపోతే ఇంకోటి చేస్తామంటే అది కుదరదు. అది ఏ విధంగా చేస్తారు? రేపొద్దున గోదావరి వాటర్ ఏ విధంగా తీసుకొచ్చి చేస్తారు? ఫస్ట్ STPల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడెక్కడి నుంచి ఈ ఏదైతే ట్రైన్ ఛానల్స్ ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. 55 ఛానల్స్ ఉన్నాయి దగ్గర. ఆ వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి STPలు కట్టి ఆ డైవర్ట్ రాకుండా చూసుకున్న తర్వాతనే టోటల్ గా TPR కానీ మిగతాది కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. రెండవ పాయింట్ ఏంటంటే దీంతో పాటుగా అక్కడైతే పెట్టు కానీ లేకపోతే బఫర్ జోన్లు కానీ FTL ఎవరైతే నివసిస్తా ఉన్నారో రివర్ ప్రాంతంలో, మూసీ పరివాహక ప్రాంతంలో వాళ్ళకి రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ చూపించిన తర్వాతనే వాళ్ళు పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఎప్పటి నుంచో నివసిస్తా ఉన్నారు. వాటిని అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఏంటి అనేది దగ్గర పట్ల వాళ్ళు కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఎక్కడైతే చెప్తారో అక్కడ కట్టించి వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తే అది కొంత సాఫీగా ఉంటుంది. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తామంటే భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వాలకి సాధ్యమా? మీరు చెప్పండి పివిరెడ్డి గారు, సాధ్యమా? ఇప్పుడు డెవలప్మెంట్ కి భారతీయ జనతా పార్టీ అడ్డు కాదు, కానీ విధి విధానాలు పాటించి వాళ్ళని ఒక సాటిస్ఫై చేసుకుంటూ రీసెటిల్ చేసి రియాక్టివేట్ చేసుకుంటూ పోతే తర్వాత దాంతో పాటుగా STPs చేస్తే మాత్రం సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదండి? ఏదైనా సాధ్యం. మీరు అన్నారు వాళ్ళు ఎక్కడ అడిగితే అక్కడ కట్టించేవాళ్ళంటే వాళ్ళ దగ్గర IT సిటీ దగ్గర అడుగుతారు, కట్టించలేదు కదా ప్రభుత్వం. వాళ్ళు ప్రభుత్వం ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాళ్ళు అక్కడ అడుగుగా చూసి దాని దగ్గర కట్టిస్తారు. రైట్. ఇప్పుడు కొంతమంది వాళ్ళు అడుగుతా ఉన్నారు, మమ్మల్ని ఎక్కడో ఒక 50 కిలోమీటర్ దూరంలో 40 కిలోమీటర్ దూరంలో కట్టిస్తా అంటే అది కూడా ప్రాబ్లమే. ఉండాలంటున్నారు. సో వాళ్ళకి మరి ఏదో ఒకటి దగ్గరలో గవర్నమెంట్ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి ఎక్వైర్ చేసి అక్కడ కట్టించిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, డెఫినెట్ గా హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు సో ఈ అడావిడిగా ఏదో తీసుకొచ్చి గాంధీ సరోవర్ కి లేకపోతే ఇంకో దానికి చేయండి, వద్దట్లేదు, ఎవరు వద్దట్లేదు. డెవలప్మెంట్ చేస్తా అంటే హైదరాబాద్ డెవలప్మెంట్ చేస్తామంటే ఆ భారతీయ జనతా పార్టీ అడ్డు కాదు, ఎవరు కూడా అడ్డురా. కానీ చేసే విధానంలో ఏదైతే 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు అవుతామని చెప్తా ఉన్నారో అది ఎట్లయితుంది, ఏ విధంగా అవుతుంది, అవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. రాజకీయ విశ్లేషకులు పార్టీలు వాళ్ళ
అభిప్రాయాలు చెప్తారు. సరే ఎవరు